నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విపత్తుల వేళ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని చూస్తే ప్రజలు నిశ్చింతగా ఉంటారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ సేవలను ఇతర దేశాల నేతలు ప్రశంసించారని గుర్తు చేశారు. విజయవాడ సమీపంలోని కొండపావులూరులో నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో అమిత్ షా మాట్లాడారు. మోదీ చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో మూడింతల ప్రగతి సాధిస్తాం. 6 నెలల్లో ఏపీకి 3 లక్షల కోట్ల విలువైన సహకారం అందించాం. విశాఖ ఉక్కుకి 11,440 కోట్లు ప్రకటించాం. ఆంధ్రుల ఆత్మ గౌరవంతో ముడిపడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ని ముందుకు తీసుకువెళ్తాం. హడ్కో ద్వారా అమరావతికి 27,000 కోట్ల సాయం అందిస్తున్నాం. 2028 లోపు ఏపీ మొత్తం పోలవరం ద్వారా నీళ్లు పారిస్తాం. విశాఖ రైల్వే జోన్ కి కూడా పట్టాలెక్కించామని అమిత్ షా తెలిపారు. अभी 2 दिन पहले ही कैबिनेट में विशाखापट्टनम के स्टील प्लांट के लिए 11,000 करोड़ रुपए की इन्वेस्टमेंट की घोषणा, मदद की घोषणा नरेंद्र मोदी जी ने की है. ఇంతకు ముందు 3 రోజుల క్రితమే కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయం మాధ్యమంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి 11,440 కోట్ల రూపాయల మేరకు సహాయాన్ని అంటే సపోర్ట్ ని ప్రకటించినటువంటి విషయం మనందరికీ తెలుసు. इसमें 11,000 करोड़ रुपए से ज्यादा महत्वपूर्ण ये है कि आंध्र का गौरव ऐसा विशाखापट्टनम स्टील प्लांट अब लंबे समय तक चलने वाला है, वो सुनिश्चित हो गया है. ఇక్కడ 11,000 కోట్ల రూపాయలు అనేది ప్రధానం కాదు. ఇక్కడ ఏదైతే ఆంధ్రుల యొక్క ఆత్మ గౌరవంతో ఈ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముడిపడి ఉన్నదో దాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ మరింత అభివృద్ధి పదంలో నడిపించడం అనేది ఇది సునిశ్చితమైందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. अमरावती राजधानी की जो कल्पना चंद्रबाबू जी ने की थी और मोदी जी ने जिसका भूमि पूजन किया था, वो पूरे अमरावती प्रोजेक्ट को एक प्रकार से दरकिनार किया था. मोदी जी ने ये 6 महीने में 27,000 करोड़ रुपया अमरावती प्रोजेक्ट के लिए हुडको और वर्ल्ड बैंक के माध्यम से देकर चंद्रबाबू नायडू जी की कल्पना की राजधानी बनाने का काम स्पीड से आगे बढ़ाने का काम किया है. ఏదైతే అమరావతిని రాజధానిగా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం చేశారో అది గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ విపత్తు వచ్చినా ఎన్డీఆర్ఎఫ్ మొదట ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. జపాన్, నేపాల్, తుర్కియోలో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సేవలు అందించిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర యంత్రాంగం పరిష్కరించలేని సమస్యల్ని ఎన్డీఆర్ఎఫ్ పరిష్కరించిందని చెప్పారు. విజయవాడ సమీపంలోని కొండపావులూరులో నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ పెట్టాలని బైఫర్కేషన్ లో పెట్టడం, దాన్ని ఫాలో అప్ చేసినప్పుడు 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఆనాటి మంత్రి, హోమ్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారి చేతుల మీదుగా ఫౌండేషన్ చేసుకున్నాం. అదే మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ క్యాంపస్ కి అయితే 2018 అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నాం. ఈ రెంట్ కూడా దగ్గర మనం చూస్తే 50 ఎకరాల భూమి ఇచ్చాం. ఈరోజు పూర్తి క్యాంపస్ పూర్తి చేసి అమిత్ షా గారి చేతుల మీదుగా ఈరోజు ఫౌండేషన్ మళ్ళా ఇనాగరేషన్ చేసుకున్నాం. దీనికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఆ రోజు స్టార్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ ఈరోజు మనం దీన్ని ఇనాగరేషన్ చేసుకోవడం కూడా వారి చేతుల ద్వారా చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడు కూడా ఎన్డీఆర్ఎఫ్ అనేది నేను చాలా సందర్భాల్లో చూశాను. ఏ డిజాస్టర్ వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది ఎన్డీఆర్ఎఫ్ గుర్తొస్తుంది. ఏ డిపార్ట్మెంట్ లో ఎప్పుడు ఎవ్వరూ చేయలేని పనులు ఏదైనా ఉంటే అది చేయగలిగే శక్తి ఎన్డీఆర్ఎఫ్ ఉంది.
అది వాటర్లో కావచ్చు, ల్యాండ్ మీద కావచ్చు, లేకపోతే క్రిటికల్ జంక్చర్లో ఫారెస్ట్లో కావచ్చు, ఎక్కడైనా సరే సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడారు. కొన్ని లక్షల మందిని ఈ యొక్క విపత్తు వచ్చినప్పుడు వాళ్ళు కాపాడే పరిస్థితికి వచ్చారు. మన దేశమే కాకుండా విదేశాల్లో విపత్తు వస్తే 2011 జపాన్ ట్రిపుల్ డిజాస్టర్ వచ్చినప్పుడు, 2015 నేపాల్లో డిజాస్టర్ వచ్చినప్పుడు, 2023 టర్కీ భూకంపం వచ్చినప్పుడు సేవలు అందించిన ఘనత ఈ ఎన్డీఆర్ఎఫ్కే దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను పర్సనల్ గా కూడా చూశాను, అన్ని చాలా సంక్షోభాలు చూశాను, కానీ ఉదుహుదు చూశాను, విజయవాడ ఫ్లడ్స్ చూశాను. ఎవ్వరూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే అధికార యంత్రాంగం చేయలేని. గిరిజనులు సంఘటితంగా ఉంటూ నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. విజయవాడ తుమ్మలపల్లిలో నిర్వహించిన గిరిజన ఆదివాసీ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. గిరిజన ఉత్పత్తులకి ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలని, వాటికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఆదివాసీల అభివృద్ధికి ప్రధాని మోదీ అనేక పథకాలు తెస్తున్నారని వెంకయ్యనాయుడు తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకునేలా అధికారులు మార్గనిర్దేశం చేయాలని చెప్పారు. తండాల్లో అక్షరాస్యత పెంపునకి పెద్దపీట వేయాలని అన్నారు. గిరిజనులు వారి స్వభాషతో పాటు తెలుగు, ఆంగ్లం నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ అభివృద్ధి విషయంలో ఆదివాసీలకు చాలా నేర్పించాలి, వాళ్ళకేం తెలవదని చాలా మంది పట్టణాల్లో ఉండేవాళ్ళు అనుకుంటారు. అది కాదు, గిరిజనుల నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. పట్టణాల్లో ఉండేవాళ్ళకి ఆదివాసీలంటే మూలవాసులని అర్థం. మూల మొదట్లో ఉండేవాళ్ళని. వారి జీవితం మన సనాతన విధానాలైన సత్యం, నైతిక విలువలు, నిరాడంబరతను ప్రతిబింబిస్తుంది. ఈ సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వారిలో ప్రథములు ఆదివాసీలు, గిరిజనులు. వారి కళాఖండాలు, వారి హస్తకళలు ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటాయి. ఆ కళాఖండాలను, ఆ సాంస్కృతిక వారసత్వాన్ని, ఆ సంపదను కాపాడుకోవడం ప్రభుత్వాలు వాటికి ప్రాధాన్యత ఇవ్వాల్సినంత ఎంతో ఉందని చెప్తున్నాను. గిరిజనులు తయారు చేసే వాటికి సరైన మార్కెటింగ్ లేదు, సరైన సహకారం లేదు. మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలి. మధ్య దళారుల యొక్క బారిన వాళ్ళు పడకుండా వాటిని నేరుగా అమ్ముకునేందుకు గిరిజన కార్పొరేషన్లు ఉన్నాయి. వాటిని మరింత పటిష్టం చేసి గిరిజనులకు గిట్టుబాటుగా న్యాయమైన, సహజమైన ధర వాళ్ళకు వచ్చేట్టుగా చూడడం అవుతుందో ప్రభుత్వం దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ మధ్య చూశాను నేను, అరకులో కాఫీ అంటే దానికి ప్రత్యేకత ఉంది. ఒక అబ్బాయి అరకులో నుంచి అక్కడ పండే పంటలు తీసుకొచ్చి విశాఖపట్నంలో ఒక చిన్న హోటల్ లాంటిది పెట్టాడు. ఎంఎస్సీ చదివి నేను వెళ్ళి ఆ హోటల్ ప్రారంభించా, తిన్నాను. నేను తిని దాన్ని ట్వీట్ చేశాను. నేను ట్వీట్ చేస్తే మళ్ళీ ఆంధ్రజ్యోతి వాళ్ళు, ఈనాడు వాళ్ళు మళ్ళీ దానికి ప్రాముఖ్యత ఇచ్చారు. మళ్ళీ అక్కడి నుంచి నిదానంగా అది బీబీసీ దాకా వెళ్ళింది. బీబీసీ వాడు కూడా దాని గురించి పేర్కొన్నాడు. గిరిజనులు కూడా సంఘటితం కావాలి. అమ్మ భాష కళ్ళ లాంటిది. అందితే చుట్టూ, అందకపోతే కాళ్ళు అనేది చంద్రబాబుకు తెలిసిన విషయాన్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ఆదివారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడారు. నాడు తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు అమిత్ షాపై రాళ్ల వర్షం కురిపించారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, విభజన సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. ఇలాంటి సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమస్యల గురించి మాట్లాడకుండా విందులేంటో సమస్యలన్నీ పక్కన పెట్టి వైఎస్ జగన్ ప్యాలెస్ల గురించి మాట్లాడుతున్నారు. అమిత్ షాతో చంద్రబాబు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం మాట్లాడలేదని ఆయన విమర్శించారు. హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు రావడం జరిగింది. ఆయనకి కూటమి నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. నేను ఏదో పత్రికలో చూశాను, పూలవర్షం కురిపించారు. కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పూలవర్షం కురిపించారు. ఆయనకి ఘన స్వాగతం పలికారు. నాకు ఈ సందర్భంలో గుర్తొస్తుంది, చంద్రబాబు నాయుడు గారు 2014-15లో కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత, పార్టీ నుంచి కూటమి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదే అమిత్ షా గారు అప్పుడు హోంమంత్రిగా ఉండి మన తిరుమల తిరుపతి దర్శనానికి వచ్చారు. అప్పుడు ఏ వర్షం కురిపించారో గుర్తుందా? రాళ్ళ వర్షం కురిపించారు. ఎందుకు ఈ విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నానంటే,
నారా చంద్రబాబు నాయుడు గారు నచ్చకపోతే రాళ్ల వర్షము కురిపించగలరు, నచ్చితే పూల వర్షము కురిపించగలరు. నచ్చితే అనే మాట అంటే కంటే అవసరం ఉంటే అని చెప్పవచ్చు. దానికే పర్యాయ పదం ఏంటంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకోగలిగిన అత్యంత సమర్థవంతమైనటువంటి రాజకీయవేత్త భారతదేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారని నాకు అనిపిస్తుంది. సరే, ఎనిహౌ కూటమిలో మీరున్నారు. హోంమంత్రి గారు 3 సార్లు ఈ దేశానికి హోంమంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తి. అమిత్ షా గారు కేంద్ర ప్రభుత్వంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన మన రాష్ట్రానికి వచ్చారు, స్వాగతం పలికారు, బాగా. మనకు ఇన్ని సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. సమస్యల పుట్ట ఎందుకు అంటున్నానంటే మనం విభజన జరిగి 11 సంవత్సరాలు అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. కృష్ణా జిల్లాకు సంబంధించి టీడీపీ సభ్యత్వాలు కోటి చేయించిన ఘనత మంత్రి నారా లోకేష్ కి దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎన్ఎస్ వర్మ తెలియజేశారు. పార్టీకి భవిష్యత్తు లేదన్న వారందరికీ యువగలంతో ఆయన సమాధానం చెప్పారని అన్నారు. నారా లోకేష్ కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కోరారు. పిఠాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వర్మ మాట్లాడారు. లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి కోరుకున్నాను ప్రశ్న చేస్తున్నారు కదా, అడిగితే తప్పేంటి? అలా పొలిటికల్ రాజకీయ పార్టీలు ఎలా ఉంటాయంటే, నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, సీఎం 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 అంటున్నారు లేదా? మన దగ్గరికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నెలకో 2 నెలలకు వరదలకు. మరి సీఎం సీఎం అనలేదా? రమణకపేటలో అక్కడ అన్నారు లేదా? అంటే ఆ పార్టీలో ఉన్న కార్యకర్తల కోరిక ఎలా ఉంటుందంటే వెంటనే చంద్రబాబు నాయుడు దింపేసి జగన్మోహన్ రెడ్డి ఎక్కించాలని ఉంటుంది. అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ మనోభావం, వాళ్ళ కసి. అలాగే జనసేన ఉంది, మళ్ళీ కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగరా కార్యకర్తలు. అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో ఆ కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం, చంద్రబాబు నాయుడు సీఎం సీఎం అనేవారు కదా, లోకేష్ పాదయాత్రలో సీఎం సీఎం అనేవారు కదా. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భారీ మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ది అధ్యయన వేదిక కన్వీనర్ టి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరులో ఆంధ్రప్రదేశ్ లో నీటిపారుదల ప్రాజెక్టులు ప్రస్తుత పరిస్థితి అనే అంశంపై జరిగిన చర్చాగోష్ఠి జరిగింది. లక్ష్మీనారాయణ ప్రసంగిస్తూ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల జాబితాలో కరువు పీడిత రాయలసీమ ప్రాంతంలోని హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ, ప్రకాశం జిల్లాలోని వెలుగొండ, వెనకబడిన ఉత్తరాంధ్రలోని వంశధారం, 2వ దశ తోటపల్లి బ్యారేజీ, వంశధార నాగవల్లి అనుసంధాన పథకం, ఉత్తరాంధ్ర సృజల స్రవంతి ప్రాజెక్టులకి అవసరమైన నిధుల్ని కేటాయించి నిర్మాణం చేయడం ద్వారా దాదాపు 40 లక్షల ఎకరాల సాగునీటికి వస్తుందని తెలిపారు. దాదాపు 40 లక్షల ఎకరాల సాగుదలకు వస్తుందని చెప్పారు. దీనికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వం కృషి చేయాలని ఈ సందర్భంగా కోరటం జరిగింది. ఈ చర్చాగోష్ఠిలో జన చైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి, ప్రొఫెసర్ డిఏఆర్ సుబ్రహ్మణ్యం, ఉమ్మడి గుంటూరు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కల్లూరి శ్రీనివాసరావు, హైకోర్టు అడ్వకేట్ నర్ర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే దృక్కోణంతో ప్రభుత్వాల యొక్క విధానాలు కూడా మారాలని, అందులో ప్రత్యేకించి జలవనరుల రంగం, నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క మౌలికమైనటువంటి ఆలోచన ధోరణి ఎలా ఉన్నది, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం పైన ప్రభుత్వం పెట్టినటువంటి కేంద్రీకరణ 6 మాసాలే అయినా దానిపైన ఆలోచన పరులం కూర్చొని మాట్లాడడం, అభిప్రాయాలు చెప్పడం ప్రయోజనకరంగా ఉంటాయని భావించాం. ఆ దృష్టితోనే ఇవాళ జన చైతన్య వేదిక లక్ష్మణ్ రెడ్డి గారు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో
నీటిపారుదల ప్రాజెక్టులు, భారీ మధ్య తరహా ప్రాజెక్టులు నిర్మాణ స్థితిగతులపైన నదీ జలాలని సద్వినియోగం చేసుకోవడానికి దోహదపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందు ఈ కార్యక్రమాలపైన ఎక్కువగా ప్రత్యేక దృష్టి పెట్టి నిధులు కేటాయించి నిర్మాణాలు పూర్తి చేస్తే ఉత్తరాంధ్ర, రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతం పోలవరం వల్ల బహుళ ప్రయోజనాలు మీటింగ్లో మాట్లాడినప్పుడు పిలిపించాము. ఇప్పుడు కూడా అదే కోరుతున్నాం. అది సాధ్యం కాదని నా అభిప్రాయం. ఎందుకంటే 150 అడుగుల ఎత్తులో ఉన్న గోదావరి పోలవరం నుంచి 860 అడుగుల ఎత్తులో ఉన్న బనకచర్లకు నీళ్లు తీసుకెళ్ళాలి. నల్లమల అడవుల్లో 27 కిలోమీటర్లు సొరంగం తవ్వి 18.8 కిలోమీటర్ల సొరంగం, చిన్న సొరంగాలే తవ్వి వెలుగొండకు నీళ్లు తీసుకురావడంలో పడుతున్న అగచాట్లేంటో మనం చూస్తున్నాం. అనుభవాలు ఏం చెప్తున్నాయో ఆలోచించమని కోరుతున్నాం. నదుల అనుసంధానం అనే పేరుతో గోదావరి, పెన్నా నదులని అనుసంధానం చేయాలని దాదాపు 90,000 కోట్ల రూపాయల ఖర్చుతో కూడిన ప్రాజెక్టుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తూ ఉన్నారు. మరొకవైపు కేవలం 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఉత్తరాంధ్రలో, రాయలసీమలో, రాష్ట్రంలో ఉన్న అనేక ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశం ఉంది. లక్షలాది ఎకరాలకి నీరు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు చర్చాగోష్ఠిలో చాలామంది చెప్తున్నారు కాలువల్లో పూడికలు తీయటం లేదని, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో 40% వరకు పనిచేయటం లేదని, చెరువుల్లో పూడికి తీయటం లేదని, చాలా చెరువులు కబ్జాకు గురయ్యాయి అని, ఇలాంటి అనేక అంశాలు ప్రజల ముందు ఉన్నాయి. వాటిని పరిష్కరించకుండా ఈ చిన్న చిన్న ప్రాజెక్టులు. దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో ఆదివారం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద తెలుగుదేశం పార్టీ నాయకులు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, ఎంపీటీసీ సభ్యురాలు వాసిరెడ్డి లక్ష్మీదేవి, పార్టీ నాయకులు నర్ర శ్రీనివాసరావు, బుస్స నాగరాజు, మానవ సాంబశివరావు మరియు దాసు, కేశంనేని వాసుబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తుమ్మపూడి గ్రామంలో దుర్గారావు గారి కుటుంబానికి నారా లోకేష్ గారి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ తరఫున 87 రూపాయల చెక్ అందజేయడం జరిగింది. పేదవారికి అండగా ఉండటం కోసం ఉమ్మడి ప్రభుత్వం ఎవరు అనారోగ్యం పాలైనా కూడా హాస్పిటల్లో ఉన్న వారికి ఆర్థిక సాయం అందిస్తూ ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా మన ప్రభుత్వంలో జరుగుతుంది. ప్రజలందరూ అందరూ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన తుమ్మపూడి గ్రామ ప్రజలకి అందరికీ కూడా మరి నమస్కారం అండి. ఈరోజు తుమ్మపూడి గ్రామంలో వల్లభనేని దుర్గారావు గారు ఆరోగ్యం బాగాక దాదాపు 20 రోజుల పాటు హాస్పిటల్లో ఉండి చనిపోయారండి. వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయడానికి నారా లోకేష్ గారు పెద్ద మనసుతోటి ఈ తుమ్మపూడి గ్రామానికి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి 87,000 రూపాయల చెక్కు పంపించారండి. నారా లోకేష్ గారికి తుమ్మపూడి గ్రామం నుంచి ధన్యవాదాలు. కల్మషం లేని మనసు, దిగులు, చింతలేని వయసులో ఆడుతూ పాడుతూ విద్యను అభ్యసించి వారి జీవన పోరాటంలో తలోదారిలో వెళ్లిన నాటి విద్యార్థులు 30 ఏళ్ల తర్వాత మరొకసారి కలిసి తమ చిన్ననాటి జ్ఞాపకాలు, అల్లర్లు గుర్తు చేసుకున్నారు. దుగ్గిరాల జిల్లా పరిషత్ బాలురు పాఠశాలలో 1995 నుంచి 96లో 10వ తరగతి విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు ఆదివారం మార్కెట్ యార్డు సమీపంలో ఉన్న జీవీఆర్ కోల్డ్ స్టోరేజ్ ప్రాంగణంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మొత్తం 60 మంది విద్యార్థులు కలుసుకుని అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు, ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడిపారు. తదుపరి అందరూ కలిసి విందులు ఆరగించి వారి జ్ఞాపకాలను పంచుకున్నారు. వీళ్ళందరి కోసం 2 నిమిషాలు మౌనం పడుతున్నారు. ఎందుకంటే మనకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, అందరూ అనాలి అక్కడ నెట్లో యాక్టివ్ గా ఉంది. నేను మొదటి నుంచి ఫాలో అవుతున్నా, కాదు నేను బయటికి రాలేదు. ఎంఎస్
తర్వాత ఈ మధ్యకాలంలో రాజేష్ వచ్చి మనం అందరినీ మోటివేట్ చేశాడు. తద్వారా ఇక అందరం ఒక్కొక్కరు బయటకు వచ్చాము. నేనైతే మెసేజ్ లాగా పెట్టకపోయినా కానీ ఫాలో అవుతున్నాను, డైలీ చూస్తా ఉంటాను. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇలాంటి ఈవెంట్స్ మనకు అవసరం ఏది బాగుంటే తిన్నావు, ఎవడి క్యారీలో కొత్త తెస్తే దాక్కొని తిన్నావు, వాడి క్యారేజ్ ఏదో వచ్చిన వాళ్ళు 16 మెంబర్స్ ఉన్నారు నియర్లీ. బట్ ఇంకా రాని వాళ్ళు మనం గ్యాదర్ చేయాల్సిన వాళ్ళు కానీ 50 మెంబర్స్ ఉన్నారు. సో అందులో మనకు 15 మెంబర్స్ దాకా ఉన్నారు. సో వాళ్ళందరితో పాటు నెక్స్ట్ టైం మనం రిమైనింగ్ కొంతమంది పర్సన్స్ మనం మంచికల్పూడి, కొండూరు, మోరపొడి కొంతమంది మెంబర్స్ మనం ఇంటిపై చేయలేకపోయాం. యాక్చువల్ గా మేము 3 days నుంచి ట్రై చేసాం, బట్ నెంబర్ ఎవ్వరికి. సో మనం స్పెండ్ చేయాల్సిన టైం మన ఫ్రెండ్స్ తో, మన కొలీగ్స్ తో మనం ఎంత ఫ్రెండ్షిప్ చేసినా కూడా మనం ఇందాక మన హరి మాట్లాడుకుంటాం. హ్యాపీగా రవి గారిని కలిసినందుకు హ్యాపీగా ఉంది. ఎందుకంటే వాడు చిన్నప్పటి ఫ్రెండ్ నాకు. అలాగే రియాజ్ రియాజ్ పేరు చెప్పగానే చెప్పమంటే నాకు స్ట్రైక్ అయింది అనమాట. అంటే రియాజ్ పేరు గుర్తుంది, రవి గారి పేరు గుర్తుంది, కొడాయి పేరు గుర్తుంది, శ్రీకాంత్ పేరు గుర్తుంది. ఇగో ఈడు మామూలుగా ఈడు నేను బాగా కలిసి తిరిగేవాడు. చూద్దురా ఈడు ఏనండి ఎగ్జాంపుల్, నేను ఆ కట్ట మీద ఉన్న డౌన్ లో చూశాడు. దుగ్గిరాల మండలం చిలువూరు కాట్రగడ్డ వెంకట సుబ్బయ్య ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మాణం చేపట్టిన కొండపనేని రంగారావు కళావేదికను ఆదివారం ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తుమ్మపూడికి చెందిన పూర్వ వైస్ ఛాన్సలర్, వ్యవసాయ ధరల కమిషన్ సూర్యదేవర మహేంద్రదేవ్, చిలువూరుకు చెందిన బయోఫోర్ అధినేత డాక్టర్ రంగిశెట్టి జగదీష్ బాబులు హాజరయ్యారు. ముందుగా వేదిక ప్రాంగణంలో ఉన్న శిలాఫలకాన్ని ఆవిష్కరించి అనంతరం రిబ్బన్ కట్ చేసి కళావేదికను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రస్తుత కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యులు పి మధు, ట్రస్ట్ సభ్యులు పిన్నమనేని మురళీకృష్ణ, డి రమాదేవి, చలువాది మల్లికార్జునరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పివి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. నిజంగా సమాజంలో చాలా తక్కువ మంది కమ్యూనిస్టులను చూస్తుంది. ఆయనకున్న ఆస్తులు 18 ఎకరాలు, దీనికి ఎప్పటికంటే చాలా మంది ఆయనకి ఎంతో ఆస్తి ఉంది, మాకెంత నాయనైందు, మాకు ఒక ఎకరం రాసింది తీసుకెళ్ళి కమ్యూనిస్టులు రాశారు అని చెప్పి కూడా నేను విన్నాను. ఆయన గొప్ప మనసుకి అది నిదర్శనం. ఆస్తి అనేది ఇవాళ ఉంటుంది, పోతుంది. ప్రారంభోత్సవానికి వచ్చాను నేను. ఇప్పుడు నేను ఇక్కడ 6వ తరగతి 7వ తరగతి చదివాను 1967లో. ఈ విద్యారంగం గురించి క్లుప్తంగా చెప్పాను అనమాట. ఏంటంటే నాణ్యత ఉండాలి, తర్వాత స్కిల్స్ ఉండాలి, తర్వాత పోషకాహారం అట్లాంటివి ఉండాలి. సో ఈ స్కూలు పెద్ద ఎడ్యుకేషన్ సెంటర్ గా అవ్వాలని నేను అందరి ఆశీస్సులు కోరుతున్నాను అనమాట. మహేంద్రదేవ్ గారి చేతుల మీదుగా జగదీష్ గారి యొక్క సంఘీభావంతో ఈరోజు కొండపనేని రంగారావు కళావేదిక చిలువూరు గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది గ్రామ పెద్దలు, ఇతరులందరూ కూడా వచ్చి దీన్ని జయప్రదం చేశారు. వారందరికీ ధన్యవాదాలు. ఇది విద్యా వైజ్ఞానిక రంగాల్లో ఒక మంచి కేంద్రంగా అభివృద్ధి కావాలని చెప్పి మేము భావిస్తున్నాం. కంప్యూటర్ ఎడ్యుకేషను, ఇతరమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చే సంవత్సరం నుంచి నిర్వహిస్తాం. ఈ ప్రాంతంలో, ఈ పరిసర ప్రాంతాల్లో అందరికీ సామాజికంగా, బహుముఖంగా ఈ ఆడిటోరియం ఉపయోగపడాలన్నదే మా కోరిక. ఇది వ్యాపార సంస్థ కాదు, ఇది కేవలం సేవా సంస్థగానే ఇది ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఆ దృష్టితోనే ఈరోజు ఈ ప్రాంగణాన్ని
ఈ కళా ప్రాంగణాన్ని ప్రారంభించడం జరిగింది. వచ్చినటువంటి మిత్రులకి, బంధువులకి, స్నేహితులకి అందరికి కూడా ధన్యవాదాలు కంప్యూటర్ అయిన గ్రామంగా ప్రఖ్యాతి ఉంది. దాని సరసన ఇప్పుడు ఈ జంట గ్రామాలకి ఒక కటహారంగా, మణిహారంగా ఈ ప్రాంతాలకి, ఈ రెవెన్యూ డివిజన్కి కూడా ఇది ఒక మణిభూషణంగా విరాజిల్లుతుంది. ఇది ఉత్తరోత్తర దీనికి ఉన్నటువంటి మౌలిక సదుపాయాల రీత్యా ఇది ఒక సాంస్కృతిక కేంద్రంగా, ఒక వైజ్ఞానిక కేంద్రంగా, ఒక సామాజిక కార్యక్రమాలకి వేదికగా, విజ్ఞులు, మేధావులకు ఒక కళావేదికను ఉపయోగించుకునే రీతిలో ఇది ఉపయోగపడుతుందని, ఈ సదుపాయాలని ఈ ప్రాంత ప్రజలందరూ, సుదూర ప్రాంతాల వాళ్ళు కూడా విశేషంగా ఉపయోగించుకొని ఈ నిర్మించినటువంటి దాతలకు, ఎవరి పేరు మహోన్నత వ్యక్తి కొండపనేని రంగారావు గారి పేరు పెట్టారు, ఆ మహోన్నత వ్యక్తి ఆశయాలకు, ఆదర్శాలకు కూడా తమ కార్యక్రమాల ద్వారా, ఆలోచనల ద్వారా రూపకల్పన గావిస్తారని, తద్వారా సమాజోన్నతికి పాటుపడతారని, సహకరిస్తారని భావిస్తున్నాను. దీన్ని నిర్మించిన వాళ్ళు, దాతలందరికీ కూడా ఈ సమాజం ఎంతో రుణపడి ఉంటుంది. ఇలాగే ముందు ముందు కూడా సంపద వాళ్ళకి సార్థకత ఏమిటంటే దాన్ని యోగి వేమన జయంతిని పురస్కరించుకొని రెడ్డి సామాజిక వర్గ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లి ఆశ్రమం రోడ్లోని కీర్తిశేషులు కల్లం రత్తారెడ్డి తులసమ్మ గారుల రెడ్ల సత్రం నందు నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి మంగళగిరి నియోజకవర్గ రెడ్ల కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జోహార్ యోగి వేమన గారికి, జోహార్ యోగి వేమన గారికి. చాలా ఊళ్ళు తిరిగాడు, తనకు కూడా చాలా నాలెడ్జ్ ఉంది. కాంట్రాక్టర్ వస్తూ రిటైర్ అయ్యాడు. తను మాట్లాడవలసిందిగా రామం భూసిరెడ్డి గారు. ఎవరి పెద్దగా స్టేజీ మీద ఉన్నాళ్ళు నవనీతి ఉంటాడు, రాజశేఖర్ ఉంటాడు. వాడు ఏది రాజశేఖర్ రెడ్డి, రాజశేఖర్ ఉంటాడు. అది సుబ్బారెడ్డి రాజశేఖర్ రెడ్డి, రాజశేఖర్ ఉంటాడు. అట్లాంటి పెద్ద అయిన మాస్టర్ నాగిరెడ్డి గారు తప్పకుండా ఉండాలి. ఎందుకంటే డిసిప్లైన్ కొన్ని రావాల్సిన స్థాయిలో, మంగళగిరి నియోజకవర్గ స్థాయిలో రెడ్డి సంక్షేమ సంఘాన్ని ఒకదాన్ని ప్రారంభించాలని ఉద్దేశంతో వేమన జయంతిని పురస్కరించుకొని ఈరోజు సంఘం ప్రారంభించడం జరిగింది. దీంట్లో ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తూ ప్రతి నియోజకవర్గంలోని ప్రతి రెడ్డి కుటుంబానికి, ప్రతి రెడ్డి బంధువులకి ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మేము ఈ సంఘం స్థాపించడం జరిగింది. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని బేతపూడిలో జనసేన పార్టీ మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగ విగ్రహ ఆవిష్కరణ మరియు జనసేన పార్టీ జెండా దిమ్మె ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, అలాగే ఏపీఎం ఎస్ఐ డీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొని రంగ విగ్రహ ఆవిష్కరణ చేశారు. జరిగిన నేనుంటానంటూ ఆయన చనిపోయి 36 సంవత్సరాలు. ఆయన ఎంత గొప్ప మానవుడు ఒకసారి ఆలోచించుకోవాలి. చేసుకుంటున్నారంటే ఆయన పేదవాడి కోసం తన ప్రాణాలు సైతం ఇచ్చేశారు. ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టి మరి ఎక్కడ
జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంశెట్టి వాసు గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. మంగళగిరి నియోజకవర్గంలోని రాతపూడి గ్రామంలో రంగా గారి విగ్రహావిష్కరణ, అలానే జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కూడా రెండు కూడా చాలా కోలాహలంగా ఈ గ్రామస్తులు అలానే పార్టీ అభిమానులు మధ్యన జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. దీనికి ఇవాళ ముఖ్య అతిథులుగా ఇక్కడికి నియోజకవర్గ ఇన్ఛార్జి అట్లానే రాష్ట్ర మెడికల్ కార్పొరేషన్ అన్నా సార్, మెడికల్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మా సోదరుడు తిరుపల్లి శ్రీనివాస్ గారు, అట్లానే తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్లస్ మాది కార్పొరేషన్ డైరెక్టర్ విజయ్ కుమార్, అట్లా ఇక్కడికి విచ్చేసినటువంటి మా పార్టీ ప్రతినిధులందరికీ అలానే తెలుగుదేశం పార్టీ ప్రజలందరూ కూడా ముందుగా స్వాగతం చెప్తూ ఒక మంచి కార్యక్రమాన్ని మా మండల అధ్యక్షుడు వాస శ్రీనివాసరావు గారు వాళ్ళు చేశారు. జనసేన పార్టీ జెండా చూశారు గతంలో నుంచి కూడా. ఈ రోజున ఏదైతే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆనాడు పేద ప్రజలకి అండగా ఉండేదానికి ఒక నిజాయితీ పడిన నాయకుడు నేనున్నానని చెప్పి ఆ రోజున కొన్ని దశాబ్దాల క్రితం వచ్చినటువంటి శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని ఈ రోజున ఆయన జ్ఞాపకం తలుచుకుంటూ ఈ రోజున పేతపూడి గ్రామంలో మా జనసేన పార్టీ మండలాధ్యక్షులు శ్రీ వాసా శ్రీనివాసరావు గారు ఆయన ఆధ్వర్యంలో ఈ రోజున ఏర్పరిచి అలాగే జనసేన జెండా కూడా ఆవిష్కరించడానికి మమ్మల్ని అందరినీ పిలిచినందుకు ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలుపుతా ఉన్నాం. దేనికంటే ఆయన ఆశయాలు ఎంత గొప్పవో మన ముందు తరం వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఆయన పేద ప్రజల కోసం, పేద ప్రజలకు అండగా ఉండడం కోసం ఆయన ఆ రోజున ఏదైతే నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారో ఆయనకి ముందుగా తెలిసినా కూడా ఆయన అంతమొందిస్తారని చెప్పి మీడియా మిత్రులకి, ఇక్కడికి విచ్చేసిన ప్రజలకి, మా జిల్లా అధ్యక్షుడు యాది వెంకటేశ్వరరావు గారికి, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి పేరు పేరున ఇక్కడికి విచ్చేసిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ, అట్లాగే ఏది ఏమైనా నా 36 సంవత్సరాల కళ ఈనాటికి నెరవేరింది. అది ఇద్దరు అన్నల చేతుల మీదుగా నెరవేరటం నా అదృష్టంగా భావిస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో చెయ్యాలని, చేస్తే ఆ రంగా గారు రోజు మన ముందే మనకే కనపడుతుంటాడు, మనమే చూస్తుంటాము. అందరూ దీన్ని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.